ఓకే. సో రాజు గారు ఇప్పుడు మిల్క్ షేక్ అవునండి. డ్రై ఫ్రూట్స్ తో. సో మనకి ఇలా మిల్క్ షేక్లు, లస్సీలు ఇవన్నీ కూడా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటాయి కదా. ఎస్ అండి. సో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తో మిల్క్ షేక్ ఎలా ఉంటుంది? ఇది కూడా మీరు అన్నట్టుగా సింపుల్ గానే ఉంటుంది. సో ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఏంటంటే నేను ఖర్జూరం ఫ్లేవర్ లో వేస్తున్నాను. ఓ, సో డ్రై ఫ్రూట్స్ లో మన ఖర్జూరం కూడా అంటే ఎండు ఖర్జూరం కూడా ఉంటుంది కాబట్టి అది కూడా యాడ్ చేస్తున్నారా? ఎస్ అండి. ఓకే ఓకే ఓకే. మరి డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1/2 లీటర్, జీడిపప్పు పొడి 1/2 కప్పు, ఖర్జూరం పేస్ట్ 1/2 కప్పు, తరిగిన బాదం కొద్దిగా, తేనె 1 టేబుల్ స్పూన్. ఓకే, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు కదా మిల్క్ షేక్. చాలా సింపుల్ అండి. సో ఇవి కాచి చల్లార్చిన పాలు అండి. ఓకే. దీంట్లో జీడిపప్పు పొడి అండి. ఓ, పౌడర్ లా వేసేస్తున్నారా? అవునండి. సో అప్పుడైతే కొంచెం మనకు అది థిక్ గా కూడా ఉంటుంది కదా. ఎస్ అండి. ఓన్లీ జీడిపప్పు ఒకటేనా రాజు గారు ఇందులో మనం వేసుకునేది? బాదం బాదం, తురిమిన బాదం పైనుంచి వేసుకుంటున్నాము. సో అలాగే ఇక్కడ ఖర్జూరం ఇలా పేస్ట్ లా చేసి వేసుకుంటున్నాము. ఓకే. సో ఇదే మనకు కొంచెం తీయదనం కూడా ఇస్తుంది. ఓ, ఇంకా షుగర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు. లేదండి. ఇప్పుడు రాజుగారు ఈ ఖర్జూరం పేస్ట్ ఇది పండు ఖర్జూరమా? పండు ఖర్జూరం అండి. మనకు కావాలంటే ఆ డ్రై ఖర్జూర్ కూడా అంటే కొంచెం నానబెట్టి అది కూడా అలా వేసుకోవచ్చా? సో అప్పుడు మళ్ళీ కొంచెం షుగర్ ఏదైనా యాడ్ చేసుకోవాలి. ఓకే ఓకే ఓకే. సో ఇది మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే. సో మీరు చక్కగా మిక్సీ పడుతూ ఉండండి, మేము ఒక చిట్కా చూస్తాం ఈలోగా. ఓకే అండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. పాదాలు రఫ్గా, డ్రైగా, మొరటిగా మారినట్లయితే 1 కప్ పెరుగులో కొద్దిగా వెనిగర్ కలిపి దీంతో పాదాలని మసాజ్ చేసుకున్నట్లయితే పాదాలు తిరిగి స్మూత్గా మారుతాయి. చిట్కా చూసారు కదండి. అయిపోయింది. ఓకేనా రాజు గారు? గ్లాస్ ఇస్తారా? సో డ్రై ఫ్రూట్స్ అంటే అన్ని మిక్స్డ్ కాకుండా మీరు ఓన్లీ అంటే జీడిపప్పు పొడి కొంచెం థిక్నింగ్ కి మెయిన్ గా మనకి ఆ ఖర్జూరం ఫ్లేవర్. ఎస్ అండి. ఓకే ఓకే. సో మనకు కావాలి అనుకుంటే కొంచెం ఆ కిస్మిస్ అలా అవి యాడ్ చేసుకోవచ్చా రాజు గారు? అంటే మనకు ప్రాపర్ గా మిక్స్ కావాలి ఇది. అవును, అంటే అది తెలుస్తూ ఉంటుంది కదా అలాగా. అంటే పీసెస్ లా వేసుకోవచ్చు. అదే ఎవరికైనా ఇష్టం అయ్యి వాళ్ళు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలంటే కొంచెం జీడిపప్పు ముక్కలు కూడా అలా కిస్మిస్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో తేనె అండి. ఓ, మళ్ళీ హనీ కూడా వేసుకోవాలా దీంట్లో? ఎస్. ఓకే ఓకే. అప్పుడు మనం డ్రై ఖర్జూర్తో చేసుకుంటే షుగర్ ప్లస్ హనీ 2 యాడ్ చేసుకోవాలా రాజు గారు? అని వాళ్ళ చాయిస్. ఓకే ఓకే. సో పైనుండి తరిగిన బాదం. మిల్క్ షేక్ రెడీ. ఓకే కదండి, బ్యూటిఫుల్ రోజుతో మనకి మిల్క్ షేక్ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తయారు చేసే విధానం: ఒక మిక్సీ జార్లో పాలు, జీడిపప్పు పొడి, ఖర్జూరం పేస్ట్ వేసి మిక్సీ పట్టాలి. దీన్ని సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని తేనె, తరిగిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ.